సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రైవ్ రివ్యూ అయితే చేస్తున్నాం ఐ10 మ్యాగ్నా వేరియంట్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మా కజిన్ కేతన్ కూడా నాతో పాటు ఉన్నాడు ఆయన. సో పాపం చాలా దూరం నుంచి వచ్చాడు కార్ తీసుకొని. సో డెఫినెట్గా మనం ఇది రివ్యూ చేసి మనం పోస్ట్ చేస్తే మ్యాక్సిమం మెంబర్స్కి రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ టైం కార్ తీసుకోవాలనుకుంటున్నారో లేదంటే ఐ10 గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో అయితే అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో లైట్ అయితే కొంచెం ఫేడ్ అవుతుంది ఈవినింగ్ టైం ఇప్పుడు. సో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటే ఏమనుకోవద్దు. బట్ యా, కార్ గురించి వచ్చేసరికి మీకు చెప్పవసరం లేదు. ఐ10 చాలా ఫేమస్ వెహికల్. మీకు సేల్స్ పరంగా చూసుకున్నా సరే చాలా కార్స్ అయితే సేల్ అయినాయి. ఈ కార్కి మెయిన్ కాంపిటీషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం చూసినట్లయితే మీకు సుజుకీలోని వ్యాగనార్ ఉంటుంది, తర్వాత స్విఫ్ట్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా 1.2 లీటర్ ఇంజిన్. ఓకే, సో అది కాకుండా మీకు టాటాలోనైతే టియాగో ఉన్నది. సో టియాగో కూడా మీకు ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంటుంది కారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ హుండై ఐ10 ఎందుకు కన్సిడర్ నేను దగ్గర అంటే మా కజిన్తో పాటు నేను కూడా తిరిగాను షోరూమ్స్. మేము చాలా షోరూమ్స్కి అయితే విజిట్ చేసాము. సో విజిట్ చేసినప్పుడు మేము ఐ10 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే వేరే కార్స్ ఉంటుండగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనేది మనం ఆ రీజన్ని చూద్దాం అసలు ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏదైతే ఉందో అది ఇంజిన్ రిఫైన్మెంట్. సో మీకు చెప్పవసరం లేదు. సో నా వెన్యూ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, కార్ ఇంజిన్ ఏదైతే ఉందో చాలా రిఫైన్డ్ ఇంజిన్. సో సిమిలర్లీ మీకు సుజుకి కూడా మీకు చాలా రిఫైన్డ్ ఇంజిన్, ఎందుకంటే ఇది 4 సిలిండర్ ఇంజిన్స్ ఇవి. కాకపోతే మీకు ఐ10 మీకు ఐ20 వెన్యూ వాటిలో కామన్గా 1.2 లీటర్ ఇంజిన్ యూజ్ చేస్తారు. సో పవర్ అనేది వేరీ అవుతుంది. ఒక్కొక్క వెహికల్కి ఏంటంటే పవర్ ఫిగర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ వెహికల్ తగ్గట్టుగా మీకు పవర్స్ అనేవి మ్యాచ్ చేస్తారన్నమాట. సో ఇది బేసికలీ ఇంజిన్ గురించి. తర్వాత ఇంజిన్ అయితే నేను చెప్పినట్లు చాలా స్మూత్ ఉన్నది. సో మా కజిన్ కూడా ఆల్రెడీ ఆయన కూడా చెప్పారు ఆ విషయం. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజిబిలిటీ. మీకు ఎక్కడ కూడా మీ కార్నర్స్ మీ వెహికల్ తిరుగుతున్నప్పుడు సైడ్లో మీకు ఆ విజిబిలిటీ అంటే మీకు కనిపించిన మీ సైడ్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. కార్ చాలా ఈజీగా ఉంటుంది మీకు డ్రైవ్ చేయడానికి, చూడడానికి. టర్నింగ్స్లో అటు సైడ్ నుంచి మీకు ఏమైనా వెహికల్స్ వస్తున్నాయి, సో మీకు చాలా విజిబిలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు. తర్వాత మీకు విండోస్ కూడా మీరు చూసినట్లయితే పెద్ద విండోస్ ఉన్నాయి. సో మనకన్నా భుజం కన్నా కిందకే వస్తుంది విండోస్. సో మీకు విజిబిలిటీ పరంగా చాలా బాగుంటుంది కారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి సస్పెన్షన్కి వచ్చేసరికి హుండైలో కూడా సస్పెన్షన్ అనేది మీకు చాలా సరిపడే సస్పెన్షన్, అంటే ఎక్కువ మరీ సాఫ్ట్ కాదు, అలాగని మరీ ఎక్కువ హార్డ్ సస్పెన్షన్ కాదు. సో మనకి ఎలా అయితే ఒక అంటే హుండైలో నాకు బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది వెహికల్ టు వెహికల్ చేంజ్ అవుతుంది, ప్రాపర్గా ఉంటుంది వెహికల్ టు వెహికల్. సో మరీ హార్డ్గా ఉండదు, మరీ సాఫ్ట్గా ఉండదు. సో కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం డిఫరెంట్ స్పీడ్లో వెళ్ళినప్పుడు సస్పెన్షన్ అనేది మీకు ప్రాబ్లం వస్తుంది. అంటే స్లో స్పీడ్లో వెళ్ళినప్పుడు ఒకలా సస్పెన్షన్ బిహేవ్ చేస్తుంది, ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మీకు సస్పెన్షన్ ఒకలా బిహేవ్ చేస్తుంది. సో మీకు ఆ రెండు సినారియోస్లో అంటే ఆ రెండు మీరు స్లోగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కార్లోని, అది ఒకటి. తర్వాత మీకు ఈ క్లచ్ ఆపరేషన్ కానీ బ్రేక్స్ కానీ అన్నీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి మైలేజ్ విషయంకి వచ్చేసరికి ఆయనకి ప్రజెంట్ అయితే 15 వస్తుందా? మైలేజ్ ఎంత వస్తుంది? 14 to 15 అయితే మైలేజ్ వస్తుంది. రీసెంట్గా ఒక 10 days అయింది సర్వీసింగ్ అయ్యి. ఓకే, 10 days అయింది తను ఫస్ట్ సర్వీస్ అయ్యి. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది వెహికల్? 800 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. సో సస్పెన్షన్ అయితే మీకు చెప్పినట్లు బాగుంది. తర్వాత మైలేజ్ పరంగా కూడా ఆయన చెప్పినట్టు మైలేజ్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత సెకండ్ థర్డ్ సర్వీస్ అయిన తర్వాత ఇంకా మైలేజ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్గా అప్పుడు మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత
మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పెట్రోల్ ఇంజిన్ కదా, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సో ఇది మనకి సస్పెన్షన్ గురించి. సస్పెన్షన్ తర్వాత మనకి కొన్ని ఎడిషనల్ పాయింట్స్ మనం ఏదైతే మాట్లాడుకోవాలనుకుంటున్నామో అది వచ్చి మనకి స్టెబిలిటీ, వెహికల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో స్టేబుల్గా ఉంటుంది. మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో లాంగ్ రైడ్ వెళ్ళొచ్చు డెఫినెట్గా ఈ వెహికల్. సో మీకు ఎక్కువ హైట్లో వెళ్ళిన కొండల్లో ఎక్కినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో నేను ప్రజెంట్ కూర్చొని ట్రై చేస్తున్నాను. మరీ హైట్ కాదు, సో మరీ కిందకి ఉండదు, సో కరెక్ట్గా సరిపోతుంది సిట్టింగ్ కంఫర్ట్ అనేది. సో తర్వాత సీట్స్ కూడా చాలా బాగున్నది, అంటే మరీ సాఫ్ట్ కాదు. సాఫ్ట్గా ఉంటే ఏమవుతుందంటే అంటే మరీ మెత్తగా ఉన్నట్లయితే మీకు కొంచెం సీట్లో మీరు దిగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఇష్యూ అయితే ఇక్కడ లేదు. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకి. సో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు కదా వెహికల్కి. సో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో అది కూడా ఒక మంచి పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాం. సో డీసెంట్ పర్ఫార్మెన్స్. సో తను ఆల్రెడీ కొంచెం డ్రైవ్ చేస్తున్నాడు సో వెహికల్. సో పర్ఫార్మెన్స్ వైజ్గా తనకి ఎట్లాంటి ఇష్యూస్ లేవు. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ పరంగా ఏమైనా ఇష్యూ ఉన్నాయి కదా? లేదు, ఫస్ట్ సర్వీస్ కాబట్టి సో వాళ్ళకి నాకేమీ చెప్పలేదు ఈ ప్రాబ్లం ఉందని. ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. ఓకే. తర్వాత ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ వెహికల్ అని? 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 4 ఎయిర్ బ్యాగ్స్. సో ఇప్పుడు కొత్త కార్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి హుందాయిలో మ్యాక్సిమం అన్ని కార్స్కి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ ఇచ్చారు. సో ఈ వెహికల్కి వచ్చేసరికి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నది. సో ఇది జస్ట్ 1 జనరేషన్ అబౌవ్. ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నావు కదా? నేను రీసెంట్గా డిసెంబర్ 2020 తీసుకున్నాను. ఓకే. సో మనకి వెహికల్ కాస్ట్ ఎంత పడింది? నాకు యాక్చువల్గా ఇది సిన్స్ 4 ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల మా కజిన్ చెప్పినట్టు, సో యాజ్ హుండై స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కార్. సో వాళ్ళు ఏంటంటే ఒక కార్ మ్యాగ్నా వేరియంట్ ఉండిపోయింది వాళ్ళ దగ్గర షోరూంలో. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నవంబర్ డిసెంబర్ సేల్స్ టైం కాబట్టి నాకు యాక్చువల్గా వాళ్ళు మంచి డీల్లో ఇచ్చారు. సో నాకు ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 8,20,000 ఉండే. సో వాళ్ళు నాకు డిస్కౌంట్లో దే ఆఫర్డ్ ఇట్ ఫర్ 7,10,000. సో నాకు ఇమీడియట్గా నేను బెస్ట్ డీల్ అనిపించి తీసేసుకున్నాను కారు. అండ్ ఇంకా ఏంటంటే కొన్ని యాక్సెసరీస్ లైక్ ఈ కార్ తోటి మీకు రేర్ కెమెరా అండ్ స్క్రీన్ రాదు. సో అది నేను సెపరేట్గా వేయించుకోవడం జరిగింది. అండ్ నాకు వాళ్ళు మిగతా సీట్ ఫ్లోర్ మ్యాట్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్స్, చిన్న యాక్సెసరీస్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో అది బేసిక్లీ నవంబర్లో మీకు ఆఫర్స్ ఉంటాయి, ఎందుకంటే ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి. సో మీకు ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం కార్ సేల్స్ కూడా అయ్యేది ఇదే మంత్లో. సో నేను కూడా అదే టైంలో తీసుకున్నాను. సో అంటే చాలామందికి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో తీసుకోవచ్చా, ఎందుకంటే 1 ఇయర్ దాటిపోతే మన రీసేల్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని. కానీ నా ఉద్దేశంలో మనం డ్రైవ్ చేసిన విధానం, మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కార్ అనేది. సో దాన్ని బట్టి మీకు వాల్యూ వస్తుంది. సో దాని గురించి వరి అవ్వడానికి లేదు. సో డిస్కౌంట్ వచ్చినప్పుడు కొనుక్కోవడం నన్ను అడిగితే అది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే చాలా వరకు తగ్గుతుంది. తర్వాత ఆన్ రోడ్ ప్రైజెస్, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరిగిపోయినాయి కాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను సెకండ్స్కి వెళ్ళినప్పుడు 2020, 21, 22 మోడల్సే స్విఫ్ట్ కానీ బలీనో కానీ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 lakhs వరకు చెప్తున్నారు. రీసెంట్లీ మీ అందరికీ తెలుసు కార్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోయింది సెకండ్ హ్యాండ్. సో మేము స్పిన్నికి కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడైనా చూసినా కూడా నా బడ్జెట్లో నాకు మంచి కార్ అయితే దొరకట్లేదు సెకండ్స్. సో మా కజిన్ కూడా సజెస్ట్ చేశారు యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ మేము ఏ కార్ చూసుకున్నాం, బలీనో చూసాము, స్విఫ్ట్ చూసాము, ఇంకా ఏది చూసినా కూడా అబౌవ్ సెకండ్ హ్యాండ్స్
4.55 చెప్తున్నారు. సో అంత పెట్టినప్పుడు ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఏ కొత్త వెహికల్ అనమాట. అది చాలా వ్యాలిడ్ పాయింట్ రేస్ చేశారు. యాక్చువల్గా చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, అంటే సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన డ్రైవింగ్ అయితే తను నేర్చుకున్నాడు. సో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలా లేదా ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకోవాలా అని చాలా డౌట్ అయితే తనకు ఉండే. సో కానీ తను చాలా వెహికల్స్ చూసిన తర్వాత సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా తను చెప్పినట్టు ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి. సో ప్రైజెస్ పెరిగిపోయినప్పుడు అది కూడా ఎక్కువ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్ ఉన్నాయి. అంటే జనరల్గా సెపరేట్ వీడియో చేద్దాం దీని గురించి, బట్ జనరల్ అవేర్నెస్ గురించి అయితే మాత్రం ఒక 40,000 బిలో ఉంటే వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు సెకండ్ హ్యాండ్లో. అది కూడా మీరు ప్రైస్ చూసుకోవాలి. ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటాయి. సో ప్రైస్ ఎగ్జాక్ట్గా మనం దాని గురించి చెప్పలేము. బట్ బయట మీరు కొత్త వెహికల్తో అయితే కంపేర్ చేసుకోండి, ఇంకా ఎన్ని ఇయర్స్ తిరిగింది. సో జనరల్గా అయితే 40,000 కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి, 5 ఇయర్స్ లోపు ఉండాలి వెహికల్. సో అలాగా ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు వెహికల్ సెకండ్ హ్యాండ్కి వెళ్ళొచ్చు. లేదు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనేసి అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఫస్ట్ హ్యాండ్ వెహికల్. ఫస్ట్ హ్యాండ్ వెహికల్ కూడా మీరు చూడండి మీకు ఏది సూటబుల్ అవుతుంది. ఎందుకంటే అందరి నీడ్స్ ఒకటి కాదు, అంటే అందరి అవసరం ఒకటి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం అనేది ఉంటుంది కార్తోని. సో మీకు ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది అంటే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో మనకి పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఈజీగా ఉండాలి, కొంతమందికి యాక్సెస్ అవ్వడానికి కారు అంటే ఎక్కి దిగడానికి వాళ్ళకి సులువుగా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అదే పర్సనల్ చాయిస్ అది. సో ఎవరు ఈ కార్ తీసుకున్నారు, ఆ కార్ ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు, మీరు ఈ కార్ ఎందుకు కొనలేదు, ఆ కార్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఏదైనా ఒక వెహికల్ అనేది మీకు పర్సనల్ చాయిస్. సో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు. సో డెఫినెట్గా ఈ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన వెహికల్ గురించే కాదు బట్ వెహికల్ రిలేటెడ్గా కూడా కొన్ని మాటలు మాట్లాడుకోవచ్చు. ఇలాంటివి డెఫినెట్గా అందరికీ ఉపయోగపడతాయి ఇలాంటి విషయాలు. అది కాకుండా చెప్పండి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అంటే కార్ తీసుకున్న తర్వాత లైక్ పోస్ట్ పర్చేస్ మనకి సర్వీసింగ్ కానీ మిగతా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా కార్కి సంబంధించి. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ సో అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసుకుని కార్ తీసుకోవాలి. ఎందుకంటే మనం కార్ తీసుకున్న తర్వాత ఏ కారు ఎవ్రీ కార్ ఈస్ గుడ్, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ కార్, బట్ మనకి కొన్ని సార్లు ఏంటంటే బ్యాడ్ సర్వీస్ కూడా అవ్వచ్చు. కార్ మంచిది అవ్వచ్చు కానీ వాళ్ళు సర్వీస్ సరిగా ప్రొవైడ్ చేయకపోవచ్చు. అప్పుడు ఏదైనా మేజర్ చిన్న స్క్రాచ్ వచ్చినా ఒకవేళ మనకి ఏమైనా పార్ట్ రీప్లేస్మెంట్లో కానీ లేకపోతే ఆయిల్ ఇష్యూస్లో కానీ ఆయిల్ చేంజ్ చేయడం లేకపోతే యాక్సెసరీస్లో కానీ ఒకవేళ ఏమైనా వాళ్ళు మనకి సర్వీస్ సరిగా చేయకపోతే సో కస్టమర్ కంపెనీ క్లయింట్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, డీల్ సరిగా లేకపోతే తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఆస్పెక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ బాగానే ఉన్నది కదా, అంతే సర్వీస్ ఎక్స్పీరియన్స్ ప్రెసెంట్ వరకు ఇప్పుడు వరకు అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే కదా బాబీ. ఐ మీన్ జస్ట్ ఫస్ట్ సర్వీస్ అయింది. నాకైతే వాళ్ళు హోమ్ పికప్ చేసుకున్నారు, హోమ్ డ్రాప్ చేశారు. సో ఇనిషియల్ గా ఆయిల్ టాప్ అప్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను ఫాలో అప్ చేస్తున్నారు, లైక్ ఎట్లా ఉంది కార్ అని. నేను ఎక్కువ డ్రైవ్ చేయకపోవడం వల్ల నేను వాళ్ళకి చెప్పలేదు, బట్ హుండై is good in terms of that follow up and service. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. అంటే రిలయబిలిటీ అనేది చాలా, రిలయబిలిటీ అంటే మనం కార్ కొనుక్కున్నాక 10 సార్లు ఆలోచించకూడదు, అంటే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా. ఎందుకంటే సర్వీస్ సెంటర్ చుట్టూ తిప్పిస్తారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి కార్తోని, టైంకి రిజాల్వ్ చేస్తున్నారా లేదా. అంటే సేఫ్టీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. సేఫ్టీ అంటే నేను ఇంకొక విషయం చెప్పాలి, హుండై మీకు బాడీ ఏదైతే ఉందో సుజుకి కన్నా ఫార్ బెటర్. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను సుజుకి వెహికల్ యూస్ చేశాను. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు నేను యూస్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా సుజుకి వెహికల్సే. బెలీనో కన్నా ముందు స్విఫ్ట్ ఉన్నది మా ఇంట్లోని, తర్వాత అంతకన్నా ముందు 800 కూడా ఉంది, మారుతి 800. సో తర్వాత ఆ మధ్యలో ఒకసారి సెకండ్ హ్యాండ్ టాటా నానో కూడా యూస్ చేశాను. సో ఓవరాల్గా నాకు కొంచెం వెహికల్ గురించి ఐడియా ఉండడం వల్ల నేను కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను నా ఎక్స్పీరియన్స్ బట్టి. వేరే కంపెనీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాయి సర్వీసెస్, కానీ సేఫ్టీ ఒకటే ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి యూజర్స్కి. సర్వీస్ ఇవ్వకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, తర్వాత మనకి టెన్షన్ ఉంటుంది ఎప్పుడు వెహికల్ ఏమవుతుంది, లేదంటే మధ్యలో అయిపోతుందా,
రిలయబుల్గా వెళ్ళగలమా లేదా, ఇలాంటివి చాలా అయితే ఉంటాయి మనకి డౌట్స్. సో డెఫినెట్గా ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు హుండైలోని సుజుకీలోని గ్యారంటీగా అయితే ఉంటుంది. అందుకే మీరు సేల్స్ నెంబర్స్ చూడండి, ఎప్పుడు కూడా ఎన్ని కామెంట్స్ చేసినా ఎవరు ఏం మాట్లాడినా ఫస్ట్ సుజుకి, మ్యాక్సిమం సెకండ్ హుండై ఉంటుంది. తర్వాత ఇప్పుడు టాటా మహీంద్రా వేరే కంపెనీస్ కూడా వస్తున్నాయి, అది కూడా మంచిదే. బట్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా విషయాల్లో చేయాల్సి ఉన్నది వాళ్ళు. సో అది మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్, మన i10 ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో ఇంకేమైనా పాయింట్స్, ఇంకేమైనా చెప్పాల్సింది ఏమన్నా ఉన్నదా? నువ్వే చెప్పండి. సో ఐ థింక్ ఓవరాల్గా ఇది మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో చిన్న ఫ్యామిలీ, మీరు ఫస్ట్ కార్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఒక బడ్జెట్లో మంచి కార్ తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడప్పుడు మ్యాక్సిమం సిటీ డ్రైవింగ్, అప్పుడప్పుడు హైవేలో వెళ్తారు అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్. ఈవెన్ చూడడానికి కూడా చాలా బాగుంది కారు. సో తప్పకుండా ఈ కార్ని అయితే మీరు కన్సిడర్ చేయండి. సో రేట్స్ మొత్తం మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో, మైలేజ్ మొత్తం మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాం ఇందులో. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేది మెన్షన్ చేయండి. సో డెఫినెట్గా దానికి నేను రిప్లై ఇస్తాను. ఇంకా మంచి వీడియోస్ ఇట్లాగా చేద్దాం. సో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే అందరూ చూస్తున్నారు వీడియోస్, డెఫినెట్గా అందరికీ పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్ మేము చేస్తాం. సో తప్పకుండా ఇంకా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.